వెల్కమ్ టు PM7 వార్తలు. తెలంగాణలో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ దాఖలకు ఏసీపీ గవర్నర్ అనుమతి కోరింది. సీఎం రేవంత్ సైతం గవర్నర్తో ఈ అంశంపైన చర్చలు చేశారు. గవర్నర్ అనుమతిస్తే విచారణ జరుగుతుందని చెప్పారు. ఈ కేసులో అరెస్టు చేయాలనుకుంటే తాను సిద్ధమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పుడు గవర్నర్ అనుమతితో కేటీఆర్ కు ఉచ్చు బిగిస్తోంది. అరెస్టు ఖాయమైన వాదన తెర మీదకు వచ్చింది. తెలంగాణలో 1-2 రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో 46 కోట్ల చెల్లింపుల విషయంలో కేటీఆర్ పైన అభియోగాలు ఉన్నాయి. హెచ్ఎండిఏ అనుమతి లేకుండా మంత్రిగా కేటీఆర్ చెల్లింపులు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో కేటీఆర్ తో పాటు అప్పటి మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్లను కూడా విచారించేందుకు ఏసీపీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ ఫార్ములా రేస్ నిధుల మళ్లింపునకు సంబంధించి అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు. ఈ కేసు విచారిస్తున్న ఏసీపీ కేటీఆర్ విచారణ కోసం గవర్నర్ అనుమతి కోరింది. సిద్ధమంటూ కేటీఆర్ సవాల్ చేశారు. ఈ విషయంపైన రేవంత్ సైతం క్లారిటీ ఇచ్చారు. గవర్నర్ అనుమతి ఇస్తే తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పారు. ఈ కేసులో తాను హైదరాబాద్ బ్రాండ్ ప్రమోషన్ కోసం నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ప్రభుత్వం తనను అరెస్టు చేయాలని కోరుకుంటే తాను అరెస్టు అవ్వటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇవ్వటంతో కేటీఆర్ అరెస్టు పైన ఊహాగానాలు మొదలయ్యాయి. గవర్నర్ అనుమతితో ఏసీపీఐ కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఏసీపీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకుండా 2 విడతలుగా 46 కోట్ల రూపాయల నిధులను కేటీఆర్ విడుదల చేశారనేది ప్రధాన ఆరోపణ. తాను మంత్రిగా ఈ ఫార్ములా రేస్ కోసం నిధులను విడుదల చేశానని కేటీఆర్ చెబుతున్నారు. ఈ నిధుల కంటే ఈ రేస్ ద్వారా హైదరాబాద్ కు వచ్చిన ఇమేజ్ చాలా ఎక్కువ ఉందనే నివేదికలు ఉన్నాయన్నారు. ఇప్పుడు గవర్నర్ అనుమతి వచ్చినట్లు అధికార వర్గాల సమాచారం. దీంతో ఇప్పుడు గవర్నర్ అనుమతి, అరెస్టుకు సిద్ధమంటూ కేటీఆర్ ప్రకటన, ప్రభుత్వం తీసుకునే చర్యలపైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.